ఒక ప్రశ్న ఏంటంటే, కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు ఎటువంటి తలాంతు దేవుడు ఇవ్వలేదు. అటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? రక్షింపబడినటువంటి తర్వాత, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నాకు ఎటువంటి తలాంతు ఇవ్వలేదు. కొంతమంది అంటూ ఉంటారు, నేను చక్కగా పాడలేకుంటున్నాను, వాళ్ళు ఎంత చక్కగా పాడుతూ ఉన్నారు, నేను ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించలేకుంటున్నాను, వాళ్ళు ఎంత చక్కగా వాయిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంత చక్కగా స్టేజ్ మీద బోధిస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, నాకే తలాంతు దేవుడు ఇవ్వలేదు అని ఒక అభిప్రాయంలో ఉంటారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ అటువంటి అభిప్రాయంలో ఉన్నట్లయితే అది తప్పు అభిప్రాయము అని నీవు తెలుసుకోవాలి. ఎందుకు అనంటే, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీరంలో ఒక అవయవము. క్రీస్తు శరీరానికి శిరస్సు అయితే శరీరంలో ఉన్నటువంటి అవయవాలంతా మనమే. ఇప్పుడు ఒక ప్రశ్న, శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవానికైనా పని లేనటువంటి అవయవం ఏదైనా ఉందంటారా? లేనే లేదు. ప్రతి అవయవానికి, కనురెప్పలకు కూడా వాటి పని ఉంది. ఒకసారి నా కనురెప్పలు రాలిపోయాయి. రాలిపోతే దుమ్మంతా వచ్చి కంట్లో పడతా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, కనురెప్పలకు కూడా ఎంత ప్రాముఖ్యమైన పని ఇచ్చాడు దేవుడు. ఒకసారి మనం గోర్లు కత్తిరించుకుంటూ ఉంటాం, ఒక్కోసారి ఎక్కువగా గోరు కత్తిరించుకుంటే అది తిరిగి పెరిగే అంతవరకు కూడా ఇబ్బందికరంగానే మనకు ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన శిరస్సుగా ఉండి మనము అవయవాలమైతే ప్రతి అవయవానికి పని ఉంది. నాకేం తలాంతు ఉందండి అని ఒకవేళ మీరు అడిగితే, ప్రార్థన చేయలేము అని ఎవరైనా అంటారా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయగలరు. మాట్లాడలేని వాళ్ళు కూడా హృదయంతో దేవునితో మాట్లాడచ్చు. కాబట్టి ప్రార్థన, ఒకవేళ ఒంటరిగా నీవు నీ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఈ విధంగా ఇట్లా పులిపిటి మీద బహుశా నువ్వు కనబడకపోవచ్చేమో, కానీ అది తలాంతుగా నువ్వు గుర్తించావా? అనేక మంది కొరకు, నీ కుటుంబస్తుల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబాలలో ఉన్నటువంటి బంధువుల కొరకు, నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థించాలి అనేటువంటి తలాంతు దేవుడు నాకు ఇచ్చాడు అని ఎప్పుడైనా గుర్తించగలిగామా? దేవుని దృష్టికి వచ్చేటప్పటికీ కనబడినటువంటి స్టేజ్ కింద లేకపోతే తెర వెనుక ఉండి పని జరిగిస్తారు చూసారా, అది దేవుని దృష్టిలో బహు ప్రియంగా ఉంటుంది. మనము ఆలోచించే విధంగా దేవుడు ఆలోచించడు. ఒకవేళ పుల్పీట్ మీద ఉండి 10 మందికి కనబడితే 10 మందిలో బహుశా గుర్తింపబడతాయేమో, కానీ ఒంటరిగా మోకాళ్ళ మీద పడి మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ఇక్కడ వారికంటే వారెంతో ప్రియమైన వారుగా దేవునికి ఉంటారు. ఈ సందర్భంలో ఒక విషయం నాకు గుర్తొస్తూ ఉంది. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినా అనేక మంది రక్షింపబడటం అక్కడ జరుగుతూ ఉంటుంది. అతనికి ఒక డ్రైవర్ ఉండేవాడు. వీరిద్దరూ కూడా కలిసి ఎక్కడికైనా సరే పరిచర్యకి వెళ్ళేవారు. ఒకరోజు తన దగ్గర ఉన్నటువంటి డ్రైవరు చనిపోయాడు. కొంతకాలానికి ఆ గొప్ప బోధకుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈ గొప్ప బోధకుడు పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ వీధిలో నడుస్తూ ఉన్నాడట. ఇది ఒక చెప్పబడినటువంటి ఒక కథ. ఆ వీధిలో నడుస్తూ ఉంటే తన దగ్గర డ్రైవర్గా పనిచేశాడు చూసారా, అతనికి పెద్ద భవంతి అక్కడ కనబడింది. అప్పుడు అనుకున్నాడంటే ఈ గొప్ప బోధకుడు, నా దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్కే ఇంత గొప్ప భవంతి ఉంటే ఇంకా ఇన్ని ఆత్మలు రక్షించాను కదా, నాకెంత పెద్ద గొప్ప భవంతి ఉంటుంది అని అనుకుంటూ వెళ్తా ఉన్న ఆ సందర్భంలో దేవదూత వచ్చి, ఇదిగో ఇదే మీ భవంతి అని చూపించినప్పుడు, ఇదేంటి, నా డ్రైవర్కి చాలా పెద్ద భవంతి ఉంది, నేను చాలా ఆత్మలు రక్షించాను కదా, నాకేంటి చిన్న భవంతి ఉంది అని అంటే, అప్పుడు ఆ దేవదూత చెప్పాడట, అయ్యా
మీరు వాక్యాన్ని ప్రకటించారు, అది సత్యమే. చాలామంది రక్షింపబడ్డారు, అది కూడా వాస్తవమే. కానీ దానికి బలమైన కారణం ఏంటంటే, మీరు వాక్యాన్ని బోధించేటప్పుడు తెర వెనక, ఆ స్టేజ్ వెనక మీ డ్రైవరు మోకాళ్ళ మీద పడి వాక్యము ఫలించాలని కన్నీటితో ఆయన ప్రార్థన చేసేవాడు. అందుకే అంతమంది రక్షింపబడ్డారని ఆయన చెప్పాడంట. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, గుండె అది మనకు కనబడదు. ఈ ముఖం మనకు కనబడుతుంది కానీ గుండె మనకు కనబడదు. ఈ నోరు మనకు కనబడుతుంది కానీ గుండె మనకు కనబడదు. కనబడినటువంటి అదృశ్యమైనటువంటి అవయవాలకి మరింత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు పైకి కనబడేటటువంటి చెయ్యి కానివ్వండి, ఏలు కానివ్వండి, ఒకవేళ లేకపోతే మనము బ్రతకొచ్చేమో, కానీ కనబడినటువంటి అదృశ్యమైనటువంటి ఆ అవయవము ఎవ్వరికి కనబడకుండా నిర్విరామంగా అది తన పనిని జరిగిస్తూ ఉందిగా. రాత్రిపూట కూడా అది విశ్రమించదే. మరి అటువంటి ఆ అవయవము ఎవరికి కనబడినప్పటికీ కూడా అది చేసే పని ఎంత ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితంలో కూడా ఇదొక పాఠంగా మనం నేర్చుకున్నట్లయితే, కనబడినటువంటి వారు, తెర వెనుక ఉన్నటువంటి వారు చేసేటటువంటి పని చాలా గొప్పది అని మనం తెలుసుకోవాలి.